'మనీబాల్' ఇది 2011లో రిలీజ్ అయింది మామ. హాలీవుడ్‌లోని ది బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాలో ఇది కూడా ఒకటే. బ్రాడ్ పిట్ ఇంకా జొనా హిల్ మెయిన్ లీడ్స్‌లో వచ్చిన ఈ బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామా అసలు ఎలా ఉందో చూసేద్దాం. ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే సినిమా అయితే నాకు బాగా నచ్చింది మామ. ఎందుకంటే మైండ్ వాడి ఆడే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డ్రామాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక పిచ్చెక్కించే మాస్టర్ క్లాస్ మూవీ. ఒక ఎక్సలెంట్ మోటివేషనల్ స్పోర్ట్స్ డ్రామా కూడా. అయితే ముందు ఒక మ్యాటర్ క్లారిఫికేషన్ చేయాలి మామ. యూట్యూబ్‌లో మాక్సిమం చాలా తెలుగు ఛానల్స్, రివ్యూస్ ఛానల్స్ 'మనీబాల్' మూవీ తెలుగులో ఉంది. తెలుగులో చూసాము. డబ్బింగ్ బావుంది అని తెగ సోది చెప్తుండ్రు. అవన్నీ నమ్మకండి మామ. అవన్నీ ఫేకు. అసల ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఎక్కడ అవైలబుల్ లేదు మామ. తమిళ్, హిందీ, ఇంగ్లీష్‌లోనే ఉంది గానీ తెలుగు అయితే ఎక్కడా లేదు. ఇలాంటివి చేసి మోసపోకండి మామ. మన ఛానల్‌లో ఇలాంటి జెన్యూన్ కంటెంటే పోస్ట్ చేస్తాం. ఒక్కసారి ఛానల్ చెకౌట్ చేయండి. కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ. అయితే బ్యాక్ టు ద రివ్యూ. కథ ఏంటంటే బ్రాడ్ పిట్ ఒక బేస్‌బాల్ టీమ్ మేనేజర్. వాళ్ళ టీమ్ దగ్గర పెద్దగా డబ్బులుండవు. పెద్ద పెద్ద టీమ్స్ ఏమో పెద్ద పెద్ద డబ్బులు పెట్టి స్టార్ ప్లేయర్స్‌ని కొనేస్తుంటారు. మన హీరో దగ్గర ఉన్న బడ్జెట్ ఏమో చిల్లరతో సమానం. అప్పుడు మన హీరోకి ఒక ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ పరిచయం అవుతాడు. ఇద్దరు కలిసి సబర్మాట్రిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ఇంకా స్టాటిస్టిక్స్ అనమాట. డేటా అనాలిసిస్ టైపు. అది వాడి ఎవరు పట్టించుకొని ఫ్లాప్ అయిపోయిన ప్లేయర్స్‌ని తక్కువ రేటు కొనేసి ఒక డెడ్లీ టీమ్‌ని ఎలా సెట్ చేశారు అనేది ఈ కథ మామ. సింపుల్‌గా చెప్పాలంటే కండబలం లేకపోయినా బుద్ధి బలంతో కొట్టిన మనిషి కథ అనమాట ఇది. అయితే మూవీలో పాజిటివ్ విషయానికొస్తే రేటింగ్ మామ. డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. గ్రౌండ్‌లో ఆడే ఆట కన్నా టేబుల్ మీద కూర్చొని ఆడే మైండ్ గేమే ఎంత డేంజరస్‌గా ఉంటుందో ఈ సినిమా చూపిస్తది. సింపుల్ బోర్డ్ రూమ్ డిస్కషన్స్ కూడా టెన్షన్ సీన్స్‌గా మార్చేశారు. ఇంకా బ్రాడ్ పిట్ యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. వాడి ఫ్రస్ట్రేషన్, ఆ కేర్‌లెస్ యాటిట్యూడ్ స్క్రీన్ మీద మైండ్ బ్లాక్ అయిపోద్ది. జొనా హిల్‌తో వాడి కెమిస్ట్రీ కూడా సూపర్‌గా వర్కౌట్ అయింది మామ. ఒక షాకింగ్ విషయం ఏంటంటే తెలుసా? ఈ సినిమాకి 6 ఆస్కార్ నామినేషన్‌లు వచ్చాయి. కానీ ఒక్క ఆస్కార్ కూడా రాలేదనుకోండి అది వేరే విషయం. కానీ ఆడియన్స్ గుండెల్లో మాత్రం నిలిచిపోయింది మామ. ఈ మూవీలో నెగెటివ్ విషయానికొస్తే బేస్‌బాల్ రూల్స్ తెలియని వాళ్ళకి ఫస్ట్ 20-30 మినిట్స్ కొంచెం ఏలియన్ లాంగ్వేజ్‌లాగా వినిపించొచ్చు మామ. ఎందుకంటే ఆ భాష మనకి ఆ టర్మ్స్ అవి రావు కాబట్టి కొంచెం బేసిక్స్ తెలియకపోతే కొంచెం కొత్తగా ఉంటది. ఏం జరుగుతుందిరా బాబు అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ ఎకనామిక్స్ ఇంకా టీమ్ బిల్డింగ్ లాజిక్ అర్థమయ్యాక కుర్చీని మడతపెట్టేస్తారా. ఇంకా ఇది ప్యూర్ బ్రెయిన్ గేమ్ కాబట్టి పేసింగ్ కూడా స్లోగానే ఉంటది. కొంచెం పేషెన్స్ ఉండాలి. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే 'మనీబాల్' బేస్‌బాల్ మూవీ కాదు మామ. మైండ్ సెట్ మూవీ. సిస్టమ్‌ని క్వెషన్ చేయడం గురించి సినిమా. రిస్క్ తీసుకోవడం గురించి ఈ సినిమా. నంబర్స్‌తో ఇంపాసిబుల్‌ని కూడా పాసిబుల్ చేయడం గురించి ఈ సినిమా. అండ్ హానెస్ట్‌లీ బేస్‌బాల్ నచ్చకపోయినా సరే ఈ మూవీ నచ్చొచ్చు. ఎక్సలెంట్ స్పోర్ట్స్ డ్రామా మూవీలో ఇదొకటే. తప్పకుండా చూడండి మామ. మస్ట్ వాచ్ మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ 4/5. ఈ మూవీ గనుక మీరు ముందే చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి ఉంటా మరి.